మంత్రులు ఇతర ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు. ఎజెండా తెలియకపోయినా ఎన్నికలు, ప్రగతి నివేదన సభపైనే చర్చించే అవకాశాలున్నాయని టాక్. వీటితో పాటే సంక్షేమ పథకాలు, రెండో విడత రైతు బంధు పథకంపై మాట్లాడే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ అత్యవసరంగా సమావేశమవుతున్నారు. ప్రగతి భవన్లో మధ్యాహ్నం జరిగే ఈ భేటీలో పాలనాపరమైన అంశాలతో పాటు సెప్టెంబర్లో నిర్వహించ తలపెట్టిన ప్రగతి నివేదన సభ, వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై మంత్రుల అభిప్రాయాల్ని తీసుకోనున్నారు సీఎం. ఈ నెల 15నే పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగాల్సున్నా భారీ వర్షాలతో వాయిదా వేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లపై సమావేశంలో చర్చించనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పాడిగేదెల పంపిణీ, రైతు జీవిత బీమా, కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరుతెన్నులు తెలుసుకోనున్నారు సీఎం. ఉద్యోగులకు పీఆర్సీ వంటి అంశాలు ప్రస్తావనకొస్తాయని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల పురోగతి, రెండో విడత రైతు బంధు పథకం కింద ఎప్పుడు నిధులివ్వాలనే అంశంపైన మంత్రుల అభిప్రాయాలు కేసీఆర్ తీసుకుంటారని సమాచారం. నిన్న ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కీలక పథకాలు, కార్యక్రమాలకు నిధుల విడుదల, సమీకరణ అంశాలపై చర్చించారు. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయటం, విపక్షాలను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలను సమావేశంలో ఖరారు చేసే అవకాశముంది. ఇంకా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ హామీలను సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రగతి నివేదన సభ, అభ్యర్థుల ప్రకటనపై ఈ భేటీలో ప్రధాన చర్చ జరగొచ్చని భావిస్తున్నారు. ఎన్నికలపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీల విషయం కూడా ఈ భేటీలో ప్రస్తావనకొస్తుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం సాగుతున్న సమయంలో సీఎం ఆకస్మిక సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.